బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వమా ముహమ్మదు ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్ అఫైన్ మాతావు కుతిలన్ కలబతుం అలా అఖాబికుం అమయన్ ఖలిబ్ అలా అఖిబహి ఫలన్ యజుర్రల్లాహ్ షయ్యా వసయజ్జిల్లాహు షాకిరీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఒకవేళ అతను మరణిస్తే లేక అమరగతి నొందితే మీరు వెనుదిరిగిపోతారా? వెనుదిరిగిపోయినవాడు అల్లాహకు ఎలాంటి హాని కలిగించలేడు. కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ మంచి ప్రతిఫలం నొసగుతాడు. వమా కాన లినఫ్సిన్ అన్ తమూత ఇల్లా బిఇజ్నిల్లాహి కితాబం ముఅజ్జలా వమన్ యురిద్ సవాబ దున్యా నూతిహి మిన్హా వమన్ యురిద్ సవాబల్ ఆఖిరతి నూతిహి మిన్హా వసనజ్జి షాకిరీన్. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకు ఏ ఒక్కరికి మరణం రాదు. మరణ సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వాడికి మేము దాన్ని ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని ఆశించిన వానికి మేము దాన్ని ప్రసాదిస్తాము. కృతజ్ఞతులై ఉండేవారికి మేము శీఘ్రంగానే మంచి ప్రతిఫలాన్ని ఉసుగుతాము. వకయ్యిం మిన్ నబియ్యిన్ ఖాతల మాహు రిబ్బియ్యూన కసీర్ వమా వహను లిమా అసాబహుం ఫీ సబీలిల్లాహి వమా దౌఫు వమస్తకాను వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్. ఎంతోమంది ప్రవక్తలు గడిచారు. వారికి తోడుగా ఉండి ఎందరో దైవభక్తులు దైవ మార్గంలో పోరాడారు. వారెన్నడూ ధైర్యం వీడలేదు. అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాల వల్ల వారు బలహీన పడడం కానీ అణగారిపోవడం కానీ జరగలేదు. అల్లాహ్ సహనమూర్తులను అమితంగా ఇష్టపడతాడు. వమా కాన ఖౌలహుం ఇల్లా అన్ ఖాలు రబ్బనా ఇగ్ఫిర్ లనా దునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్రినా వసబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. వారు ఈ విధంగా తప్ప మరో విధంగా పలికేవారు కారు. ఓ ప్రభు, మా పాపాలను క్షమించు, మా పనులలో మేము అతిశయిల్లిపోవడాన్ని మన్నించు, మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాసులపై మాకు విజయాన్ని ప్రసాదించు. ఫాతాహుముల్లాహు సవాబద్ దున్యా వ హుస్న సవాబిల్ ఆఖిరా వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఈ కారణంగా అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ ప్రతిఫలాన్ని కూడా ఇచ్చాడు. సదాచార సంపన్నులను అల్లాహ్ ఎంతగానో ఇష్టపడతాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ ఇన్ తుతిఉల్లజీన కఫరూ యరుద్దూకుం అలా అఖాబికుం ఫతన్కలిబూ ఖాసిరీన్. విశ్వాసులారా, మీరు కనుక అవిశ్వాసులు చెప్పినట్లు చేశారంటే వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే వెనక్కి తిప్పుతారు. అప్పుడు నష్టపోయేది మీరే. బలిల్లాహు మౌలాకుం వహువ ఖైరున్ నాసిరీన్. వాస్తవానికి అల్లాహే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడును. సనుల్కీ ఫీ ఖులూబిల్లజీన కఫరూ రుఅబ బిమా అష్రకూ బిల్లాహి మా లమ్ యునజ్జిల్ బిహి సుల్తానా వమావాహుమున్ నార్ వబి'స మస్వజ్ జాలిమీన్. మేము అవిశ్వాసుల గుండెలో దడ పుట్టిస్తాము. ఎందుకంటే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ నిరాధారంగా వారు ఇతరత్ర వస్తువులను అల్లాహకు సాటి కల్పించారు. కనుక నరకాగ్నియే వారి స్థలం. అది దుర్మార్గుల చెడ్డ నివాస స్థలం. వలఖద్ సదకముల్లాహు వఅదహు ఇజ్ తహస్సూనహుం బిఇజ్నిహి హత్తా ఇదా ఫషిల్తుం వతనాజాతుం ఫిల్ అమ్రి వఅసైతుం మిన్ బఅది మా అరాకుం మా తుహిబ్బూన్ మిన్కుం మన్ యురీదు దున్యా వ మిన్కుం మన్ యురీదుల్ ఆఖిరా సుమ్మ సరఫకుం అన్హుం లియబ్తలియకుం వలఖద్ అఫా అన్కుం వల్లాహు జూ ఫద్లిన్ అలల్ ముమినీన్. అల్లాహ్ మాత్రం మీకు చేసిన తోడ్పాటు వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. ఆయన అనుజ్ఞతో మీరు అవిశ్వాసులను సంహరించసాగారు. అయితే మీరంతటా మీరే పిరికితనం చూపి కర్తవ్య పాలనలో పరస్పరం విభేదించుకున్నారు.
మీరు ఇష్టపడే దానిని ఆయన మీకు చూపగానే మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కొరకు ప్రాతులాడగా మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించడానికి అవిశ్వాసుల చేత మిమ్మల్ని వెనక్కి నెట్టించాడు. మొత్తానికి ఆయన మిమ్మల్ని మన్నించాడు. అల్లాహ్ విశ్వాసుల పాలిట గొప్ప అనుగ్రహశాలి. إذ تفسدون ولا تلوون على أحد والرسول يدعوكم في أخراكم فأصابكم غما بغم لكي لا تحزنوا على ما فاتكم ولا ما أصابكم والله خبير بما تعملون. అప్పుడు మీరు పరుగులు తీశారు, వెనక్కి తిరిగి ఎవరిని చూడనైనా లేదు. ఆ సమయంలో ప్రవక్త మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాడు. మీ నిర్లక్ష్య వైఖరి కారణంగా అల్లాహ్ మీకు దుఃఖం మీద దుఃఖానికి లోను చేశాడు. మీకు దక్కకుండా పోయిన దాని గురించి, మీపై వచ్చిన ఆపద గురించి మీరు బాధపడకుండా ఉండడానికి గాను ఈ విధంగా చేయబడింది. అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ కనిపెట్టుకొని ఉన్నాడు. సుమ్మా అంజల అలైకుం మిన్ బాదిల్ గమ్మి అమనతన్ నుఆసన్ యగ్షా తాయిఫతం మిన్కుమ్ వ తాయిఫతున్ ఖద్ అమ్మతుహుం అన్ఫుసుహుం యజునూన బిల్లాహి గైరల్ హక్కి జన్నల్ జాహిలియ్య యఖూన అల్లనా మినల్ అమ్రి మిన్ షై ఖలిలన్ అమ్ర కుల్లహు లిల్లాహి యఖ్ఫూన ఫీ అన్ఫుసిహిం మా లా యుబ్దూన లక్ యఖూన లౌ కాన లనా మినల్ అమ్రి షైఉం మా ఖుతిల్నా హాహునా قل لو كنتم في بيوتكم لبرز الذين كتب عليهم القتل إلى مضاجعهم وليبتلي الله ما في صدوركم وليمحص ما في قلوبكم والله عليم بذات الصدور. ఈ దుఃఖం తర్వాత అల్లాహ్ మీపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. దాంతో మీలో కొందరికి కునుకు పట్టింది. అయితే మరికొందరు తమ ప్రాణాల గురించి తీవ్రమైన చింతనలో పడిపోయారు. ఆ సమయంలో వారు అల్లాహ్ గురించి అజ్ఞానంతో కూడిన సత్యవిరుద్ధమైన అనుమానాలను వ్యక్తం చేయసాగారు. వారిలా అన్నారు, ఏమిటి ఈ వ్యవహారంలో మాకేమైనా అధికారం ఉందా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, నిశ్చయంగా సమస్త వ్యవహారాలపై నిర్ణయాధికారం అల్లాహదే. వారు తమ అంతర్యాలలో అణచి ఉంచిన విషయాలను నీ ముందు వెళ్లిబుంచడం లేదు. మాకంటూ అధికారం ఉండి ఉంటే మేము ఇక్కడ వధించబడి ఉండేవారం కాదు అని వారు అంటున్నారు. వారితోనూ, ఒకవేళ మీరు మీ ఇళ్లలోనే ఉన్నప్పటికీ వధించబడటం అనేది రాసి పెట్టబడి ఉన్నవారు వారంతటా వారే వధ్యస్థలాలకు తరలి వస్తారు. మీ అంతరంగంలో దాగి ఉన్న వాటిని పరీక్షించేందుకు, మీ హృదయాల్లో ఉన్న దానిని ప్రక్షాళనం చేసేందుకు అల్లాహ్ ఇదంతా చేశాడు. అల్లాహ్కు మీ అంతర్యాల్లో దాగి ఉన్న విషయాల గురించి బాగా తెలుసు. ఇన్నల్లదీన తవల్లౌ మిన్కుమ్ యౌమల్ తఖల్ జమ్మాని నమస్తజల్లహుము షైతాను బిబాది మా కసబు వహద ఫల్లాహు అన్హుం ఇన్నల్లాహ గఫూరుర్ హలీం. ఇరు సైన్యాలు తలపడిన రోజున మీరు కొందరు వెన్ను చూపారు. వారు చేసుకున్న కొన్ని పొరపాట్ల కారణంగా శైతాన్ వారిని నిలదొక్కుకోకుండా చేశాడు. అయినప్పటికీ అల్లాహ్ వారిని మన్నించాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు.